మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇవాళ అయితే నాన్ స్టాప్ అని చెప్తాను. బ్రేక్ఫాస్ట్, వర్క్, కుకింగ్, షాపింగ్, బయట కొంచెం వర్క్ ఉంటే అది, ప్లాన్స్ అన్ని ఒకటే రోజు చేయాలనిపించింది. అండ్ ఇవాళ అయితే నేను మామూలుగా కుకింగ్ లో కూడా నా హస్బెండ్ ది వన్ ఆఫ్ ద ఫేవరెట్ వెజ్ రెసిపీ అని చెప్తాను. అది కూడా ట్రై చేశాను. అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది మీరే వీడియోలో చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను వన్ ఆఫ్ ద వీక్ డే షూట్ చేశాను. నా ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ అయితే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. యాజ్ చాలాసార్లు చెప్పాను కదా, హాట్ వాటర్ తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ కానీ, కాన్స్టిపేషన్ కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. సో నేనైతే హాట్ వాటర్తో స్టార్ట్ చేస్తాను. ఈ కెటిల్ నాకు చాలా బాగా యూస్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే నేను అమెజాన్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. మన మార్నింగ్ రొటీన్స్ ఎంత సింపుల్గా స్టార్ట్ అయినా సమ్హౌ డే మాత్రం ఫుల్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది కదా. రీసెంట్లీ నేను కూడా రియలైజ్ అవుతున్నా, హెల్త్ని మెయింటైన్ చేయటం అంటే ఏదో ఎక్స్పెన్సివ్ థింగ్స్ని పర్చేస్ చేయటం కాదు. చిన్న చిన్న హ్యాబిట్స్ని మనం కన్సిస్టెంట్గా ఫాలో అయితే అదే మనకి పెద్ద గిఫ్ట్ అన్నట్లు అనిపిస్తుంది. నవేడేస్ హానెస్ట్లీ సొసైటీలో అందరు బిజీ అయిపోయారు అనిపిస్తుంది. ఈ ఫాస్ట్ లైఫ్లో మనం మన హెల్త్ని, పీస్ని, రెస్ట్ అన్నిటినీ లాస్ట్ ప్రయారిటీ పెడుతున్నాం అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అండ్ ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. మీలో ఎంతమంది చిన్నప్పుడు నాలాగా ఇడ్లీ తినాలి అంటే ఇడ్లీ ఎవరు తింటారు అని అన్న వాళ్ళు ఉన్నారు. నేనైతే అసలు ఎస్పెషలీ నేను ఇడ్లీ అస్సలు తినేదాన్ని కాదు, గోల్ చేసేదాన్ని. బట్ ఇప్పుడు నౌవేడేస్ ఇడ్లీ ఈస్ మై మోస్ట్ కంఫర్టబుల్ ఫుడ్. ఎవ్రీడే తినమన్నా తినేస్తాను. యూజువలీ బ్రేక్ఫాస్ట్ కి ఎదర్ షేక్స్ లేదంటే ఫ్రూట్స్, నట్స్, ఇట్లా రాగి జావా ఇలానే తీసుకుంటుంటాను. బట్ ఇవాళ ఎందుకు నాకు బ్రేక్ఫాస్ట్ కి ఇడ్లీ తినాలనిపించి చేస్తున్నాను. ఇక్కడ హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ చేసే అంత టైం లేదు అన్నారు. ఇంకా అందుకని బ్రెడ్ టోస్ట్ చేసి పీనట్ బటర్ పెడుతున్నాను అండ్ ఫ్రూట్స్ అండ్ నట్స్ ఇచ్చేస్తున్నాను. హానెస్ట్లీ సమ్ టైమ్స్ నాకు టైం లేక బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ప్రిపేర్ చేయలేకపోయినా హీ నెవర్ ఫోర్సెస్ ఆర్ ఎక్స్పెక్ట్స్ మీ టు డూ ఇట్. యాక్చువల్లీ ఈవెన్ ఇఫ్ ఐఎమ్ రెస్టింగ్ హీ జస్ట్ మేనేజెస్ ఎవ్రీథింగ్ ఆన్ హిస్ ఓన్ అండ్ లీవ్స్ క్వైట్లీ. కానీ మనకే కొంచెం లౌడ్ వన్స్ కి సంథింగ్ ఏదన్నా ప్రిపేర్ చేసి ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా. అందుకే కొంచెం టైర్డ్ గా ఉన్నా, ఏదైనా వర్క్ లో ఉన్నా సరే కొంచెం ఎఫర్ట్ పట్టి అయినా కుక్ చేయాలనిపిస్తుంటది. నవ్వేడేస్ అందరం సోషల్ మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయాం కదా. ఈవెన్ మీ అసలు అది సోషల్ మీడియాలో చూసేసి అందరి లైఫ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది అనుకుంటాం. బట్ ఒకరేమో సక్సెస్ఫుల్ అయినట్లు కనిపిస్తారు, ఒకరు సెటిల్ అయినట్టు కనిపిస్తారు, ఒకరి డే ప్రొడక్టివ్ గా ఉంది అనిపిస్తారు, ఒకరు అన్ని కెరీర్ గానీ పర్సనల్ లైఫ్ కానీ అన్ని చాలా కామ్ గోయింగ్ గా ఉన్నాయి అనిపిస్తాయి. కానీ హానెస్ట్లీ రియల్ లైఫ్ అలా అస్సలు ఉండదు కదా. కొన్ని రోజులు ప్రొడక్టివ్ గా ఉంటాం, కొన్ని స్ట్రెస్ఫుల్ డేస్ ఉంటాయి, కొన్ని రోజులు అసలు సర్వైవ్ అవడమే అచీవ్మెంట్ లా అయిపోతుంది. ఎవ్రీబడి షేర్ హ్యాపీ మూమెంట్స్ ఓన్లీ. అందరూ వాళ్ళ సాడ్నెస్ ఇట్లాంటి మూమెంట్స్ ఎవరు షేర్ చేయరు కదా. మనం చూసి వాటిని హ్యాపీ మూమెంట్స్ చూసి వీళ్ళ లైఫ్ చాలా బాగుంది అనుకుంటాం. దట్స్ నాట్ కరెక్ట్. దెర్ ఆర్ బిహైండ్ ద సీన్స్ which we all don't know. So don't just make affirmations by seeing the only happy moments. And ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. సో ఇంకా నేను పెట్టేసుకున్నాను. ఇక్కడ నా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలా ఉండటానికి అక్కడ నా హస్బెండ్ కి నేను బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ టోస్ట్ అండ్ ఫ్రూట్స్, నట్స్ ఇచ్చినాను. అవి కూడా వదిలేసి వెళ్తున్నారు టైం లేదు అని. ఇంకా నాకు అందుకని నేను అలా పెట్టాను ఎక్స్ప్రెషన్, అవి కూడా తీసుకోకుండా వెళ్తున్నావు అన్నట్లు. ఇంకా నేనైతే పీస్ఫుల్ గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వర్క్ అయినా హోమ్ రెస్పాన్సిబిలిటీస్ అయినా నౌవేడేస్ బ్యాలెన్స్ చేయటం ఇట్ సెల్ఫ్ బిగ్ టాస్క్ అయిపోయింది కదా. ఎస్పెషల్లీ ఉమెన్ కి అసలు మైండ్ లో ఆల్వేస్ అసలు వన్ ఇన్విజిబుల్ చెక్ లిస్ట్ రన్ అవుతానే ఉంటది ఎప్పుడు. ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయాక కాసేపు నా వర్క్ చేసుకున్నాను. ఇంకా అలా ఒక 3 hours కంటిన్యూగా కూర్చొని చేసుకున్నాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. ఇవాళ లంచ్ కి చూస్తే గ్రాసరీ ఏం లేదు ఇంట్లో, ఈవెన్ ఆనియన్ కూడా లేదు హానెస్ట్లీ. ఇంకా ఇవాళ అయితే నేను టొమాటోస్, పొటాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ కొన్ని ఉన్నాయి, దాంతో ఏదో ఒకటి చేయాలి అన్నట్లు రసం అండ్ ఆలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. టొమాటో రసం అండ్ పొటాటో ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బికాస్ ఇంట్లో గ్రాసరీ అంతా అయిపోయింది, చాలా రోజులు అనుకుంటున్నాం తెచ్చుకోవాలి అని, బట్ టైం సెట్ అవ్వట్లేదు. సో ఇంకా ఉన్నది టొమాటోస్ అండ్ పొటాటోస్. టొమాటో రసంలో కొత్తిమీర కూడా లేదు. బట్ కానీ టొమాటో రసంలో ఏంటంటే మసాలా పౌడర్, టొమాటో రసానికి నేను యూజ్ చేసే మసాలా పౌడర్ హైలైట్, చాలా బాగుంటాయి అంటారు మా హస్బెండ్ కూడా రసం. సో మీకు అది వాళ్ళు చూపిస్తాను. పొటాటో ఫ్రై సింపుల్గా చేసేస్తాను.
ఇంక ఇక్కడ రసం పౌడర్ ప్రిపేర్ చేయడానికి దాంట్లో నేను తూర్ దాల్ కూడా వేస్తాను. సో అది అయిపోయింది, రీస్టాక్ చేస్తున్నాను. ఇక్కడ తూర్ దాల్ నేను ఇది కాస్కోలో తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇలా ఎయిర్ టైట్ చేసి ఇస్తారు బ్యాగ్. చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా, అండ్ మనకి లాంగ్ లాస్టింగ్ వస్తాయి. అంత క్వాంటిటీ జస్ట్ మనకి $12 లోకి వస్తాయి. ఈ ఈ పౌడర్ చేసుకొని వేసుకుంటే సూపర్ ఉంటాయి. అంటే ఏమేంటి అంటే జీలకర్ర, ధనియాలు, కొంచెం రెడ్ చిల్లీ, గార్లిక్ అండ్ తూర్ దాల్, మిరియాలు ఇవి వేసుకొని పౌడర్ చేసుకొని, అంటే రసం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా, నా స్టైల్లో చూపిస్తాను. ఇది నేను యూజ్ చేసే పౌడర్, రసం పౌడర్. మా ఇంట్లో అయితే రసం, పొటాటో ఫ్రై లేదంటే పప్పుచారు పొటాటో ఫ్రైకి సూపర్ హై డిమాండ్ ఉంటుంది. ఇంక ఇక్కడ అయితే మనం ఫస్ట్ ఒక ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాక ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుందాం. పోపులో గార్లిక్ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. రసం ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా. ఇందులో కొంచెం పసుపు వేసేసి కలిపి లిడ్ పెట్టేసి టమాటోని బాగా కుక్ అవ్వాలి. టమాటో ఇంకా అయ్యేలోపు మనం పొటాటో ఫ్రై చేసుకుంటాం. పొటాటోస్ ఇలా సాల్ట్ వాటర్లో పెడితే, అంటే పొటాటోస్కి ఎక్కువ స్టార్చ్ ఉంటుంది కదా, మనకి ఫ్రై క్రిస్పీగా కావాలి అంటే కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఒక 10 to 15 minutes మనం అలా సాల్ట్ వాటర్లో సోక్ చేస్తే కొంచెం స్టిక్కినెస్ తగ్గుతుంది కంపేర్ సాల్ట్ వాటర్ వేయడానికి. అండ్ నౌడేస్ రీసెంట్గా అయితే అసలు మనం చాలా డిస్కషన్స్ చూస్తున్నాం కదా, ఎవరైనా సక్సెస్ అవ్వగానే ఇమీడియట్ గా లక్ అంటారు. రీసెంట్ హాట్ టాపిక్ అయితే తమిళనాడు ఎలక్షన్, అదే మన హీరో విజయ్ గారు సీఎం అయ్యారు కదా, అంత ప్యూర్ లక్ అంటున్నారు. బట్ హూ నోస్ కదా, ఆనెస్ట్లీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ ఇయర్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. పీపుల్ ఒక ఫైనల్ రిజల్ట్ చూసేసి జడ్జ్ చేస్తుంటారు, వాళ్ళు పడిన జర్నీ మాత్రం కనిపించదు. ఇది ఓన్లీ అంటే నేను జస్ట్ అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాను, బట్ అందరి లైఫ్ లో ఇది రిలేట్ అవుతుంటది. టొమాటోస్ బాగా కుక్ అయ్యాక అంటే మంచిగా స్మాష్ అవ్వాలి. అయ్యాక ఇప్పుడు మనం ఇందులో పేస్ట్ చేసుకున్న రసం పౌడర్ వేయాలి. అంటే 2 స్పూన్స్ వేస్తున్నాను. బాగా కలిపేసి మూత పెట్టేసి మసాలా అంతా కుక్ అయ్యాక చూసుకోవాలి. ఎందుకంటే మనం డ్రై రోస్ట్ ఏం చేయలేదు కదా, డైరెక్ట్ వేసాం కాబట్టి మసాలా కుక్ అవ్వాలి, అంటే టేస్ట్ బాగుంది. ఈలోపు మనం టామరిన్ పల్ప్ తీసుకున్నాం. ఇక్కడ అసలు టామరిండే బాగోదు యూఎస్లో. నేను ఎప్పుడు ఇండియా నుంచే తెప్పిస్తాను, బట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇంకా ప్రజెంట్ ఏం లేదు కదా, యాజ్ ఆఫ్ టెంపరీగా ఇక్కడ లోకల్ స్టోర్లో తీసుకున్నాం. చూడండి బ్లాక్గా ఉంటుంది, కర్రీ కూడా బ్లాక్గా అనిపిస్తుంటుంది మనం ఏ కర్రీలో వేసినాం. ఇంకా టామరిన్ పల్ప్ని కూడా ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనకి కావాల్సినంత వేసుకోవచ్చు. పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ. ఇంక ఇక్కడ రసం పౌడర్, టమాటా అంతా బాగా కుక్ అయ్యాక మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న టామరిన్ పల్ప్ను వేసుకోండి. ఇక్కడ మీ పులుపు చూసుకొని దాని కన్సిస్టెన్సీ రిలేటెడ్ వాటర్ యాడ్ చేసుకోండి. పులుపు బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని దాంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొత్తిమీర బాగా ఎక్కువ వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర అయితే లేదు, ఇంకా అందుకని నేను వేయట్లేదు. ఇంకా ఉన్న వాటితోటి అడ్జస్ట్ అయిపోతున్నాం మా లంచ్కి. బట్ కొత్తిమీర వేస్తే ఏంటంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. లిడ్ పెట్టేసి లో ఫ్లేమ్లో బాగా వాటిని మరగనివ్వండి. ఇలా నాలాగా ఎవరన్నా ఎప్పటికప్పుడు ఇట్లా పడుతుంటే క్లీన్ చేసుకునే వాళ్ళు ఉంటారా? ఇలా చేసుకుంటేనే అప్పటికప్పుడు అయిపోయినట్లు అనిపిస్తుంటుంది. చేతులు కాలినా పర్లేదు, బట్ ఇది మాత్రం క్లీన్గా ఉండాలి. ఈ పొటాటో ఫ్రై అయితే నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా వస్తుంది. మా హస్బెండ్ చాలా బాగా చేస్తారు, క్రిస్పీగా. నా పొటాటోస్ ఇవాళ చాలా
సాఫ్ట్ అండ్ స్టార్చ్ ఎక్కువ ఉంది. ఇంకా చూడండి ఎలా అయిందో. నేను ఒకలా చేద్దాం అనుకున్నా, ఈ పొటాటో ఒకలాగా అయింది. ఎప్పుడూ ఒకేలా పర్ఫెక్ట్గా రావు కదా. ఇంకా అలా అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగా పొటాటో ఫ్రై అండ్ రసం అయితే పెట్టేసాను. ఇంకా రైస్ కూడా పెడుతున్నాను. ఇక్కడ మీకు రైస్ వాషర్స్ ఊరికే పోతా ఉంటాయి కదా, వాటిని మనం క్లీన్ చేసుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టేయండి, చాలా రోజులు వస్తాయి. చిన్న టిప్. అండ్ సమ్మర్ కదా, హైడ్రేట్ అవుతూ ఉండండి. ఇంక ఇక్కడ నా రసం కూడా బాగా మంచిగా అరోమా అయితే బయటకి ఎక్సలెంట్ గా వస్తుంది. చాలా బాగా అయింది. రసంకి ఎంతైనా హైలైట్ రసం పౌడరే. ఇంకా అయిపోయాక ఆల్మోస్ట్ నా ఫుడ్ కుక్ అయ్యేసరికి 3:30 అవుతుంది. ఇంకా ఫాస్ట్ గా రెడీ అయిపోతున్నాను, బయటకు వెళ్ళాలని చెప్పారు కదా. ఐ నో ఇట్స్ టూ లేట్. అసలు 3:30 ఇట్లా లంచ్ చేయటం అనేది సూపర్ ఆడ్ టైమ్. ఎవరు ఇలా చేయకండి నాలాగా. సో ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయాను. ఆల్మోస్ట్ టైం అయితే 3:30 అవుతుంది. కొంచెం వర్క్స్ ఉండటం వల్ల డిలే అయిపోయింది. లంచ్ ప్రిపేర్ చేశాను. ఇంకా లంచ్ చేసేసి బయటకు వెళ్ళాలి. 4కి ఒక బయట చిన్న వర్క్ ఉంది. సో ఐ టు హెడ్ అవుట్. సో నేను హెయిర్ వాష్కి యూజ్ చేసే షాంపూ అయితే మొరొక్కని అని యూజ్ చేస్తాను. అంటే ఫ్రిజీనెస్ని కంట్రోల్ చేస్తుంది. బేసిక్గా నాకు చాలా ఫ్రిజీనెస్ ఉంది. ఈ షాంపూ అయితే ఫ్రిజీనెస్ని కంట్రోల్ చేస్తుంది. అండ్ వాళ్ళదే కండిషనర్ కూడా యూజ్ చేస్తాను. ఐ డోంట్ నో, నేను ఇప్పటికీ నియర్లీ ఒక 6-7 బాటిల్స్ అయితే యూజ్ చేసి ఉంటాను. సో ఈ రెండు అయితే నా షాంపూ అండ్ కండిషనర్. మీకు లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఎవరికైనా యూజ్ అయితే చూసుకోండి. దిస్ ఈస్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో, ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ. అండ్ నేను యూజ్ చేసే సిరమ్ ఫేస్ సిరమ్ అయితే వైటమిన్ సి అయితే ఈ బాటిల్ కూడా అయిపోయింది. ఇలాంటివి నేను ఒక 4 యూజ్ చేశాను. నాకు బాగా అనిపించింది. ఎవరికైనా యూస్ అయితే తీసుకోండి. పొటాటో ఫ్రై, వైట్ రైస్ కూడా అయిపోయింది, పెట్టేశాను. ఇది మా హస్బెండ్ ఫేవరెట్ లంచ్ అని చెప్తాను, బట్ అదైతే కంప్లీట్లీ ఫ్లాప్ అయింది. పొటాటో ఫ్రై తనకి క్రిస్పీగా ఉంటే చాలా ఇష్టం. నేను అలాగే చేద్దాం అనుకున్నాను, గోల్డ్ పొటాటోస్ అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ అదైతే బిస్కెట్ అయిపోయింది. చూపిస్తాను. ఈ పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాల్సింది, అది ముద్ద పొటాటో లా వచ్చింది. ఇలా కూడా తింటారు, బట్ నేను అనుకున్నది అలా చేద్దామని, బట్ ఇలా అయిపోయింది. అన్నీ పర్ఫెక్ట్గా అవ్వాలని లేదు కదా. ఎర్లియర్ నేను కూడా అదే అనుకునేదాన్ని, ప్రొడక్టివ్గా ఉండటం అంటే అన్నీ పర్ఫెక్ట్గా కంప్లీట్ అవ్వాలి అన్నట్టు. బట్ ఇప్పుడు నేను రియలైజ్ అవుతుంది ఏంటంటే, లైఫ్ని పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం కన్నా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ మేనేజ్ చేయడం ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. అదనమాట నా లంచ్ స్టోరీ. సింపుల్ లంచ్ యట్ కంఫర్టింగ్. ఒక్కొక్కసారి అన్ని పర్ఫెక్ట్ గా అవ్వవు. ఇంక ఇవాళ నా పొటాటో ఫ్రై కూడా అలానే. ఇంకా అది ముద్ద పొటాటో లాగా వచ్చింది, అంటే ఫంక్షన్స్ లో పెడతారు కదా అలాగా. ఏదో ఒక పచ్చడితో తింటే అసలు ఆ ఫీలింగే వేరు కదా. ఆల్మోస్ట్ లంచ్ అయ్యేసరికి 4 అయిపోతుంది. ఇంకా బయటకు వెళ్ళాలని చెప్పాను కదా 4కి. ఇంకా క్విక్ గా ఫాస్ట్ గా వెళ్తున్నాం. మనం ఎంత స్లోగా వెళ్దాం, క్విక్ గా అంటే టైంకి వెళ్దాం అనుకున్నా అది ఎప్పుడు అవ్వదు. ఎప్పుడు హరీ బరీ లానే ఉంటుంది. బట్ నెసెసిటీ ఉన్న వాటికి ఆన్ టైం ఉండాలి, కొన్నిటికి ఆన్ టైం లేకపోయినా పర్లేదు. అఫ్ కోర్స్ మన లైఫ్ ఏం రేస్ కాదు కదా. ఎవ్రీ వన్ టైం లైన్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమంది సక్సెస్ ఎర్లీగా చూస్తారు, లేట్ గా చూస్తారు. సమ్ పీపుల్ ఫాస్ట్ గా గ్రో అవుతారు, కొంతమంది స్లోగా చేస్తుంటారు. కానీ సొసైటీ మాత్రం ఎప్పుడు స్పీడ్ ని సెలబ్రేట్ చేస్తుంది, కన్సిస్టెన్సీని చాలా తక్కువ రికగ్నైజ్ చేస్తుంటది కదా. కానీ షోయింగ్ అప్ ఎవ్రీడే ఈవెన్ ఆన్ హార్డ్ డేస్ అసలు అంత ఈజీ కాదు. బాబోయ్, నేను ఏదైనా చెప్పేస్తున్నది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కాంటెంట్ అంతా. సో ఇంక ఇక్కడైతే నేను నా వర్క్ అదే ఉన్న 4కి ఉన్నది చేసేసుకున్నాక ఇంక ఇక్కడ టార్గెట్ లో కొంచెం పని ఉంటే వచ్చాను. ఇక్కడైతే నాకు అంటే డాక్టర్ యాన్యువల్ చెకప్ లో ఒక వ్యాక్సిన్ సజెస్ట్ చేశారు. ఇంకా అది తీసుకుంటున్నాను. అక్కడ ఆమెతో ఇంకా నేను చెప్తున్న ఇంజెక్షన్ నీడిల్ అయితే చాలా పెద్దగా ఉంది, కొంచెం చిన్నగా వేయమని చెప్తున్నాను. బట్ హానెస్ట్లీ ఆమె అసలు వేసింది కూడా నాకు అర్థం కూడా కాలేదు. ఇంకా అది అయ్యాక ఇంకా టార్గెట్ లో కొంచెం షాపింగ్ చేశాను. ఇక్కడ టార్గెట్ చాలా క్వాలిటీ బాగుంటుంది, బట్ ప్రైస్ వైజ్ కొంచెం హై అనిపిస్తుంది. బట్ స్టిల్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అండ్ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది.
ఇది ఒక మినీ మాల్ అని చెప్తాను. అన్ని దొరికేస్తాయి. ఇంట్లోనే ఉంటాయి అన్ని. చాలా నీట్ గా ఉంటుంది. ఇవాళ టాపిక్ ఎటెటో వెళ్ళింది కదా, బట్ చిన్న డిస్క్లైమర్, నా పర్స్పెక్టివ్ చెప్పాను. అందరికి ఎలా అర్థమైతే తెలీదు. అట్ ద ఎండ్ చిన్న షార్ట్ అండ్ క్రిస్ప్ లైన్ ఏంటంటే, మనం స్లో లైఫ్ అయినా పర్లేదు, ఇన్పర్ఫెక్ట్ లైఫ్ అయినా పర్లేదు, బట్ హ్యాపీగా పీస్ఫుల్ గా ఉండటమే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఎవ్రీడే బిగ్ అచీవ్మెంట్స్ ఉండకపోవచ్చు, కానీ ఎవ్రీడే లిటిల్ మూమెంట్స్ మాత్రం ఉంటాయి కదా, అవే మనకి లైఫ్ లో స్పెషల్ మూమెంట్స్ గా అంటే మెమరీస్ గా ఉంటాయని చెప్తున్నాను. జస్ట్ అంతే. ఇంకా షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాను. సూపర్ టయర్డ్, మార్నింగ్ నుంచి ఫుల్ ప్యాక్డ్ గా ఉంది. ఇంకా ఈవినింగ్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి అండ్ ప్లాంట్స్ కి వాటరింగ్ చేయాలి కదా. చూడండి, ఇప్పుడు మామూలుగా యూజువల్లీ ప్లాంట్స్ గ్రో అవడానికి టైం ఎలా కావాలో మన లైఫ్ గ్రోత్ కూడా అంతే పేషెన్స్ కావాలనిపిస్తుంటది సమ్ టైమ్స్. క్లైమేట్ అయితే సూపర్ క్లౌడీగా ఉంది, వర్షం పడేలా ఉంది. ఇంకా వాటరింగ్ అయ్యాక డిషెస్ అన్ని డిష్ వాషర్ నుంచి సార్ట్ అవుట్ చేస్తున్నాను. ఇంకా అయ్యాక డిన్నర్ ఇవాళ అయితే మధ్యాహ్నం చేసిన రసం విత్ ఆమ్లెట్ తో కానిచ్చేసాము. ఇంకా చేసే అంత ఓపిక కూడా లేదు. ఇంకా డిన్నర్ కంప్లీట్ చేశాక లెఫ్ట్ ఓవర్స్ అన్ని చిన్న బాక్సెస్ లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు కదా. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు వీడియోస్. యా, మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.